హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓహో, అయితే ఇంకాస్త ఆస్తులు కలిసొస్తాయన్నమాట మనకు. పెట్టని పెట్టని అన్నాడు చంద్రశేఖర్. ఏంటండి పెట్టని పెట్టని? శుభ్రంగా ఎలాగులా ఆస్తి రాయించుకుని అమెరికాలో సెటిల్ అయిపోదాం అనుకున్నాం కదా మనం అన్నది దామిని. పిచ్చి, సెటిల్ అవ్వటం ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, కానీ ముందు ఆస్తి మొత్తం మన వాడి పేరు మీద రాయించుకోవాలి. అందుకు మనం మంచివాళ్ళలా నటిస్తూ మిగిలిన వాళ్లను చెడ్డవాళ్ళని చెయ్యాలి. మీ అన్న వాళ్ళ ముందు, ఆఖరికి వాళ్ళ కొడుకు ఆ మోక్షగాడిని కూడా అన్నాడు చంద్రశేఖర్. అందుకే కదండి వాడికి మా వదిన మీద ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఇన్నాళ్ళ నుంచి దూరం పెంచుకుంటూ వచ్చింది అన్నది. సరే సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం, గోడలకి చెవులుంటాయి అని అనుకున్నారు మళ్ళీ. అమ్మా, నేను అలా బయటికి వెళ్ళొస్తాను అంటూ వచ్చాడు హరీష్. రేయ్, ఇన్నాళ్ళు తిరిగిన తిరుగుళ్ళు చాలు. ఇక నుండి నీ దుబారా తిరుగుళ్ళు కాస్త ఆపి కాస్త ఆ మోక్ష్, అదే మీ బావకి హెల్ప్ చే. వాడి దృష్టిలో మంచివాడిగా ఉండు అని చెప్పారు ఇద్దరు కొడుక్కి. ఓహ్, రేపటి నుండి చేస్తాలే అంటూ కారు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు నిర్లక్ష్యంగా అతడు. ఇక్కడ లక్ష్మీ హరీలు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. ఏమండి, వాడు ఎలాగో ఇక్కడికి వచ్చేశాడు, కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాడు కదా, ఈ లోపల మన హర్షితను నా మేనల్లుడికి, ఆ రిషితను నితిన్కి ఇచ్చి పెళ్లి చేసి ఈ ఆస్తి మొత్తానికి మన పిల్లలే వారసులు కావాలి అన్నది లక్ష్మి. ఏమి, గోతికాడ గుంటనక్క అంటే నిన్ను చూస్తే తెలుస్తోంది. మన పెళ్ళయ్యాక ఇక్కడే ఉన్నది కాకుండా సొంత అన్న ఆస్తి మొత్తం కొట్టేయాలి అని భలే ఎత్తులు వేస్తున్నావు కదే నా బంగారం అంటూ మెటికలు విల్చాడు హరి. అమ్మా, మేం షాపింగ్కి వెళ్ళొస్తాం అంటూ నితిన్ హర్షితలు చెప్పి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక, ఇదిగో గుంటనక్క గింటనక్క అని ఇంకోసారి అంటే ఊరుకునేది లేదు, మూసుకుని ఉండండి అంటూ కసిరుకుని చీర కొంగు భర్త మొహాన్ని విదిల్చి వదినా వదినా అంటూ వెళ్ళింది లక్ష్మి. శుభ్రంగా హాయిగా ఉండక దీనికి ఈ ఆస్తి పిచ్చేంటో అనుకున్నాడు హరి వెళ్తున్న భార్య వైపు చూస్తూ. వనజ, అయ్యో అక్క, ఇప్పుడే కదా వచ్చావు, రెస్ట్ తీసుకోకుండా కిచెన్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు ఈ పనులన్నీ నీకు అని అడిగింది కిచెన్లో ఉన్న సుమని. అయితే ఏముందమ్మా, అయినా మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు, నాకు శ్రమ కూడా కాదు. మీ బావగారు కాఫీ అడిగారమ్మా అన్నది నవ్వుతూ. ఓహో, రాగానే మా అక్క చేతి కాఫీ తాగాలని అనిపించి ఆర్డర్ వేశారా మా బావగారు? అయితే ఏ కాఫీ అక్క, రొమాన్స్ కాఫీ తాగుతారా ఇద్దరు అన్నది నవ్వుతూ వనజ. చీ ఓ అల్లరి పిల్ల అంటూ కాఫీ అందరికీ అని కప్పుల్లో పోసి ట్రేలో పెట్టి తీసుకువెళ్తుంటే, అందరికీ నేనిస్తాను కానీ నువ్వు బావగారికి తీసుకెళ్ళి అంటూ ఓ కప్పు సుమ చేతిలో పెట్టి కాఫీ ట్రే తను తీసుకెళ్ళింది వనజ. అందరూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. వనజ అందరికీ కాఫీలు ఇచ్చింది. సుమ మనోహర్కి గదిలోకి తీసుకువెళ్ళి కాఫీ ఇచ్చి, ఏమండి, మీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నది. నేను చెప్పనా అదేంటో అన్నాడు మనోహర్ కాఫీ కప్పు పక్కన పెట్టి. సుమ కళ్ళింత చేసుకుని, ఏంటో నేనేం చెప్పాలనుకున్నానో మీకు తెలుసా అని అడిగింది. ఓ, ఎందుకు తెలియదు? భార్య మనసులో ఏముందో భర్తకి తెలుసు. అవునా, అయితే ఇప్పుడు నేనేం మాట్లాడాలనుకుంటున్నానో చెప్పండి చూద్దాం అన్నది. ఏముంది అంటూ గొంతు సవరించుకుని, ఏమండి, మన మోక్షకి పెళ్లి వయసు వచ్చింది, వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది, మ్యారేజ్ బ్యూరోలో మన వాడి ఫోటో డీటెయిల్స్ ఇవ్వండి అనే కదా నువ్వు అడగాలనుకుంది అన్నాడు మనోహర్. అబ్బో, మా బావగారు మా అక్కలాగా కూడా మాట్లాడగలరా? మిమిక్రీ నేర్చుకున్నారా ఏంటి బావగారు అన్నది అటుగా వచ్చిన వనజ. వనజను చూసిన మనోహర్, రామ్మ వనజ రా అన్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంటే క్షమించండి బావగారు. మొన్న మీరు మ్యారేజ్ బ్యూరోలో మన మోర్చ్ డీటెయిల్స్ అవి ఇమ్మన్నారంట కదా, ఆయన ఇచ్చారుట, ఆ విషయం మీకు చెప్పమన్నారు, అందుకే వచ్చాను అన్నది. అవునా, వాడెక్కడికి వెళ్ళాడమ్మా అని అడిగాడు మనోహర్. అది బావగారు,
మోర్ష్ ల్యాండ్ ఏదైనా చూడమని చెప్పాడట ఆయనకి. అందుకే దానికోసం ఆయన, మోర్షు ఇద్దరూ కలిసి వెళ్లారు అని అన్నది. కనీసం చెప్పని కూడా చెప్పలేదు వాడు అని మనసులో అనుకుని, వనజ సాక్షిగా ఎప్పుడొస్తుంది అని అడిగింది సుమ. ఇవాళ ఎక్కువ క్లాసెస్ జరగవని చెప్పిందక్క, వచ్చేస్తుంది అన్నది వనజ. వనజ, అది నా మీద ఏం కోపంగా లేదు కదా, ఎందుకంటే 9, 10 ఏళ్ల వయసప్పుడే దాని ఆలనా పాలనా చూడకుండా వదిలి వాడితో పాటు అమెరికా వెళ్ళాను అన్నది సుమ బాధగా. అక్క, దాన్ని నువ్వు కావాలి అని ఏమీ వదిలి వెళ్ళలేదు కదా. అయినా బావగారు మేము అందరం దాన్ని బాగానే చూసుకున్నామమ్మా. అవును, అది నీతో మాట్లాడుతూనే ఉంది కదా రోజు అన్నది. మనోహర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు వీరి మాటలు వింటూ. ఆ, అన్నట్టు నా పెద్ద కూతురు రిష్తా ఏది? అదా? హ్మ్. ఏం చెప్పమంటావక్క? సాక్షిక కన్నా అది పెద్దదయ్యేసరికి అదేదో పెద్ద టీచర్ లాగా, సాక్షికేదో దాని స్టూడెంట్ లాగా రోజు అది స్కూల్ నుంచి రాగానే అది చదువు, ఇది చదువు, అది రాయి, ఇది రాయి అంటూ చావగొడుతోందాన్ని. నువ్వొచ్చావు కదక్క, చూస్తావుగా అన్నది నవ్వుతూ వనజ. అమ్మ, నా బిడ్డని అల్లాడిస్తోందా అది అంటూ నవ్వసాగింది సుమ. ఇంతలో అమ్మా, అమ్మా అంటూ అరుస్తూ వచ్చింది సాక్షిక తల్లి దగ్గరికి. ఇన్నాళ్లకు కూతురు పిలుపు విని ఆతృతగా, ఉద్వేగంతో పరిగెత్తుకొచ్చి ఎదిగిన కూతుర్ని చూసి మురిసిపోతూ గుండెలకు హత్తుకుంది సుమ. సాక్షిక కూడా తల్లిని హత్తుకుంది. కొంచెంసేపు అయ్యాక తల్లి నుండి విడివడి అమ్మా అన్నది సాక్షిగా ప్రేమగా. ఎలా ఉన్నావు తల్లి? నిన్ను వదిలేసి వెళ్ళినందుకు ఈ తల్లిపై కోపం రాలేదు కదా నీకు అని అడిగింది సుమ. లేదమ్మా, నీ మీద నాకెందుకు కోపం? సరే కాని అమ్మా, నాకు ఆకలేస్తోంది. నీ చేతి వంట తిని ఎన్నాళ్ళయిందో అన్నది సాక్షిగా. హా, నీకిష్టమైనవన్నీ చేసి నా చేతితో నేనే స్వయంగా తినిపిస్తాను అంటూ కూతుర్ని తీసుకువెళ్ళింది సుమ. మనోహర్ వచ్చి సోఫాలో కూర్చున్నాడు అందరినీ చూసి. ఇప్పుడు నా ఇల్లు కలకల్లాడుతూ ఉంది అనుకుంటూ, ఆ బావా, ఆ శశిభూషణ్ రావుది ఏదో ల్యాండ్ ఉందిట కదా, అది ఒకసారి చూసి అమ్ముతాడేమో, మాట్లాడొచ్చు కదా, ఏమంటావ్ అన్నాడు చంద్రశేఖర్తో. ఆ, మాట్లాడొచ్చు బావా, కానీ వాడు అమ్ముతాడంటావా అన్నాడు. అమ్మకేం చేస్తాడు, వాడసలే డబ్బు మనిషి, ఎక్కువ డబ్బాశ కూడా ఉంది. ఒకవేళ వాడు అమ్ముతానంటే, వాడు అడిగిన దానికంటే డబలిస్తా అంటే కళ్ళు మూసుకొని మనకు అమ్మేస్తాడు. సరే కాని రేపు భావనాపురం వెళ్ళాలి. అక్కడ పొలాలకు కలుపు తీయించి మందు కొట్టించాలి. అలాగే అక్కడ ఒక ఇల్లు కూడా కట్టించాలి అనుకుంటున్నా అన్నాడు. ఫ్రెండ్స్, భావనాపురం అనేది కల్పితం మాత్రమే. ఎందుకు బావా అక్కడ ఇల్లు కట్టించడం? ఇప్పుడైనా అది ఇక్కడ నుండి జస్ట్ 15 కిలోమీటర్స్ మాత్రమే కదా. గట్టిగా మనం బయలుదేరితే ఇక్కడి నుంచి 10 నిమిషాల్లో అక్కడ ఉంటాం కదా. ఇంతోటి దానికి అక్కడ ఇల్లు ఎందుకు దండగా అన్నాడు హరి. ఏమీ లేదు బావా, అక్కడ అంతా పచ్చని పొలాలు, పల్లెటూరి వాతావరణం, ఎటు చూసినా పచ్చగా ఉంటుంది. అందుకే మా బాధ్యతలు అయ్యాక నేను, సుమ మిగిలిన జీవితం హాయిగా అక్కడే గడపాలని అనుకున్నాం. అందుకే చెప్తున్నా. అక్కడ ఒక స్థలం కూడా కొన్నాను అన్నాడు మనోహర్. అరే, మాకెవరికీ తెలియకుండా ఎప్పుడు కొన్నావు బావా స్థలం అని అడిగారు ఒకేసారి హరి, చంద్రశేఖర్లు. మొన్నొకసారి వెళ్ళినప్పుడు చూశాను, స్థలం బాగుంది, అందుకే కొన్నాను. ఎవరి పేరు మీద బావా అన్నారు వెంటనే. అవన్నీ ఇప్పుడు ఎందుకు అన్నయ్య గారు అన్నది అంతా విన్న వనజ. ఆ, అవునవును, మనకెందుకు, మాకెందుకు, కానీ ఊరికే అడిగాం అని అన్నారు. నగేష్ మోక్షకి కొన్ని సైట్స్ చూపించాడు. వాటిల్లో ఒక సైట్ మోక్షకి నచ్చింది. అది డీల్ ఓకే అయ్యాక కారులో ఇంటికి రిటర్న్ అవుతూ వచ్చిన వెంటనే మంచి ల్యాండ్ ఓకే అవటం ఎంతో ఆనందాన్నిచ్చింది. దాంతో స్పీడ్గా హ్యాపీగా డ్రైవ్ చేస్తున్నాడు అతడు. రేయ్, మెల్లిగా డ్రైవ్ చేయరా బాబు అన్నాడు నగేష్ అన్న కొడుకు మొహంలో ఆనందం చూసి. సరే బాబాయ్ అని అనే లోపల రోడ్ మీద కారు ఆగిపోయింది ఉన్నట్టుండి. మోక్ష వాళ్ళకి కాస్త దూరంలో బస్ వచ్చి ఆగింది అదే సమయంలో. అందులో నుండి ఒక అమ్మాయి బ్యాగ్ పట్టుకుని బస్ దిగి నడుచుకుంటూ వస్తుండగా గాలికి తన చున్నీ ఎగిరింది. ఇక్కడ ఏంటిది, సడన్ గా కారు ఆగిపోయింది అన్నాడు మోక్ష్. రే, అన్నీ ఇలా సడన్ గానే జరుగుతాయిలేరా, చూద్దాం ఉండు ఏమైందో అంటూ
కార్ దిగి ఏమైందా అని చెక్ చేసి, ఓ నాన్న, మోష్, కార్ టైర్ పంచర్ అయిందిరా, ఒక 2 మినిట్స్ వేసేస్తా అంటూ కార్ టైర్ మార్చసాగాడు నగేష్. బాబాయ్, నేను వేస్తాను కానీ మీరు అటు కూర్చోండి అన్నాడు మోష్. పర్వాలేదు నాన్న, నువ్వు కూర్చో అనగానే మోష్ తన సిల్కీ హెయిర్ ని చేతి వేళ్లతో అటు ఇటు దువ్వుతున్నట్టు అనుకుంటూ ఉన్న అతని మొహం మీద వచ్చి పడింది ఒక చున్ని. ఆహ్, ఎవరిది చున్నీ అని అనుకుంటూ మొహం మీద పడిన చున్నీని తీసి చేతితో పట్టుకొని వెనుతిరిగాడు. అప్పుడే ఓ నా చున్నీ అంటూ అటుగా వస్తూ కనిపించింది ఒక అమ్మాయి. అప్పుడే తనను చూశాడు మోక్ష్. ఎల్లో అండ్ వైట్ కలర్ డ్రెస్ ఫ్రీగా వదిలేసేసరికి గాలికి ఎగురుతున్న అందమైన నల్లటి పొడవైన కురులు, చందమామ వంటి అందమైన మోము, చెవులకి మ్యాచింగ్ వేలాడే ఇయర్ రింగ్స్, సంపెంగ వంటి ముక్కుకి చిన్న ముక్కెర, కలువరేకుల లాంటి తీర్చిదిద్దిన కాటుక కనులు, తీరైన కనుబొమ్మల మధ్య మ్యాచింగ్ స్టిక్కర్, ఆ స్టిక్కర్ కింద చిన్నగా పెట్టిన కుంకుమ, అండపండు లాంటి ఎర్రని పెదాలు. అందంగా ఆకర్షణీయంగా ఉన్న తన వైపే రెప్ప వాల్చకుండా చూస్తున్న మోక్ష దగ్గరికి వచ్చి, హలో, హలో అండి అన్నది అతడి మొహం మీద చెయ్యి పెట్టి. దాంతో మోక్ష ఉలిక్కిపడి తన వైపు చూశాడు ఏంటన్నట్టు. మీ చేతిలో ఉన్న చున్నీ నాదేనండి, అది గాలికి ఎగురొచ్చింది ఆ చున్నీ అంటూ ఆగింది ఆమె. ఓకేనండి అంటూ ఆ చున్నీ ఆమెకిచ్చి మీ పేరు తెలుసుకోవచ్చా అని అడిగాడు. అది అంటూ ఇప్పుడు వీడికి నా పేరు చెప్పాలా అని అనుకుంటూ, అయినా అసలు అడగాల్సిన అవసరం వీడికేంటి, సరేలే ఏదోటి చెప్పేస్తే పోద్ది, లేకపోతే బుర్ర తినేస్తాడేమో, అయినా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా ఉండటం సంస్కారం కూడా కాదు అనుకుంటూ, నా పేరు పిచ్చమ్మండి, అయినా నా పేరు మీకెందుకు అంటూ మోక్ష చేతిలో నుండి తన చున్నీని విసురుగా లాక్కుని వెళ్ళిపోయింది ఆమె. హా అని వెళ్తున్న ఆమె వైపు చూస్తూ ఉన్నాడు మోక్ష్. అరే, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పొచ్చు కదా అనుకుంటూ. కార్ టైర్ మారుస్తూ అంతా చూసిన నగేష్ నవ్వుతూ ఉండటం చూసి కోపంగా, ఎందుకు బాబాయ్ అంతగా నవ్వుతున్నావు అని అడిగాడు. ఏమీ లేదురా, ఆ అమ్మాయి చెప్పిన పేరు విని నవ్వొస్తోంది, నవ్వుతున్నా అన్నాడు. అది సరే బాబాయ్, అంత అందమైన అమ్మాయికి పిచ్చమ్మ, ఆ పేరేంటి బాబాయ్ అసహ్యంగా అన్నాడు మోక్ష్. కొంతమందికి అలాగే ఉంటాయిరా, ఏమో, ఒకవేళ తను అబద్ధం అయినా చెప్పుండొచ్చు అంటే, ఎందుకు బాబాయ్ అన్నాడు మోక్ష్. ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వారికి తమ పేరు చెప్పడం ఇష్టం ఉండదురా కొందరికి. సరే కానీ టైర్ మార్చేశాను గాని పద ఇంటికి వెళదాం, ఇప్పటికే లేట్ అయింది అని అనడంతో ఇద్దరూ కలిసి ఇంటికి దారి పెట్టారు. హలో ఆంటీ, నేను హైదరాబాద్ వచ్చాను, క్షేమంగానే ఉన్నాను, మీరు జాగ్రత్త, నేను వచ్చేంత వరకు ఎవరూ బయటికి రాకండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆమె. తర్వాత గుడికి వెళ్ళి, దేవుడా, నేను ఇక్కడికి వచ్చిన పని నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చూడు స్వామి అంటూ వేడుకుని గుడి నుండి బయటకు వచ్చి, ఇప్పుడు ఏదైనా ఒక రూమ్ కానీ ఇల్లు కానీ వెతుక్కోవాలి, అలాగే ఉద్యోగం కూడా వెతుక్కోవాలి వీలైనంత తొందరగా, లేకపోతే అక్కడ అందరూ ఆకలికి అల్లాడిపోతారు అనుకుంటూ ముందుకు నడుస్తూ టూలెట్ అని బోర్డు ఉన్న ప్రతి చోట ఇల్లు ఖాళీగా ఉందా అంటూ అడుగుతూ ఉంది. ఇంటి కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఒకచోట కూర్చుండిపోయి, బాగా అలసిపోయాను, ముందు ఏదైనా హాస్టల్ అయినా సరే చూసుకుని అందులో ఉండాలి, అలాగే కడుపులో పేగులు అరుస్తున్నాయి, ముందు వీటి సంగతి చూడాలి, ఏదైనా తినాలి అనుకుంటూ నిదానంగా లేచి ఇక్కడెక్కడైనా హోటల్ ఉందా అని అనుకుంటూ చూస్తూ నడుస్తూ ఉంది. ఈలోగా మళ్ళీ ఒకచోట టూలెట్ బోర్డు కనిపించడంతో లోపలికి వెళ్ళి ఏమండి ఏమండి అంటూ పిలిచింది. లోపల నుండి ఒక మధ్య వయసు ఆయన బయటకు వచ్చి, ఎవరమ్మా నువ్వు, ఏం కావాలి అని అడుగుతాడు ఆమెను చూసి. అది టూలెట్ బోర్డు కనిపిస్తేను అన్నది తను. అవునమ్మా, ఒక చిన్న ఇల్లు ఖాళీగా ఉంది, ఇల్లు అనే కన్నా రూమ్ అనొచ్చు, రామ్మా చూపిస్తా అంటూ లోపలికి వెళ్ళి ఏవో తాళాలు తెచ్చి, రూమ్ అదిగో అక్కడ ఉంది అంటూ ఎదురుగా చేయి పెట్టిన చూపిన వైపు చూసింది తను. చుట్టూ పూల మొక్కలు, మధ్యలో పూరి గుడిసె లాంటి అందమైన కుటీరం, చాలా బాగుంది బయట నుండి అనుకుంటూ అతని వెనకాలే నడిచింది. అతను తలుపు తీసి లోపల చూపించాడు. లోపల కాస్త పెద్ద గది, వంటకి ఒక చిన్న గది, చాలా బాగుంది అనుకుంటూ అన్నీ మాట్లాడి ఓకే చేసుకుంది. ఆ తర్వాత తన బ్యాగ్ లోపల పెట్టి థ్యాంక్స్ అండి అని చెప్పింది. మంచిదమ్మా అని వెళ్తూ, అవును,
అన్నీ చెప్పావు కానీ నీ పేరు చెప్పలేదు. ఇంతకీ నీ పేరేంటమ్మా అని అడిగాడు ఆయన. నా పేరు లాలిత్య అండి సమాధానం చెప్పింది. అవునా అని వెళ్ళాడు అతను. అమ్మయ్య ఉండటానికి ప్లేస్ దొరికింది. ఇక జాబ్ వెతుక్కోవాలి. అలాగే ముందు ఏమైనా తినాలి అని బయటకొచ్చింది లాలిత్య. లాలిత్య తీసుకున్న హౌస్ మోక్ష ఇంటి పక్కనే. మోక్ష ఇంట్లో మోక్ష నాగేశులు ఇంటికి వచ్చారు. వాళ్ళు రావడం చూసి ఏరా నాన్న ఏమిట్రా వచ్చి రాగానే చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళిపోయావు. కాసేపు కూడా రెస్ట్ తీసుకోకుండా అన్నాడు తండ్రి మనోహర్. ముందు వర్క్ ముఖ్యం డాడ్, రెస్ట్ కాదు. అయినా నా గురించి మీకు తెలుసు కదా, ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. సరే నాన్న, ఇప్పటికే లేట్ అయింది. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దాం అన్నాడు. ఓకే అంటూ వెళ్ళాడు. తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు. సుమ వడ్డిస్తోంది. అక్క, అందరికీ నేను వడ్డిస్తా కానీ నువ్వు కూడా కూర్చొని తిను అంటూ సుమని మనోహర్ పక్కన కూర్చోబెట్టింది. అది కాదు వనజ అంటూ సుమ ఏదో చెప్తుంటే, ఏది కాదు కూర్చోను ముందు అన్నది వనజ. సరే నేను తింటాను, తర్వాత తింటాను, కానీ నా చేత్తో సాక్షికకి తినిపిస్తాను అంటూ లేచి కూతురికి తినిపిస్తూ మోక్షకి కూడా నోట్లో ముద్ద పెట్టబోతుంటే, నేను తినగలను, నాకు చేతులు ఉన్నాయి, ఎవరూ పెట్టాల్సిన అవసరం లేదు అని మొహం పక్కకు తిప్పేశాడు మోక్ష. దాంతో సుమ చిన్నబుచ్చుకుని వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుని పైకి నవ్వు మొహం పెట్టి ప్రేమగా కూతురికి తినిపించసాగింది. నాన్న, మేము ఒక సైట్ చూసాం, నాకు బాగా నచ్చింది, అందుకే దాన్ని ఓకే చేసి వెంటనే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు మోక్ష తండ్రితో. అవునా, ఇంకా నేను శశిభూషణ్ రావుతో మాట్లాడదాం అనుకున్నా సైట్ గురించి అన్నాడు మనోహర్. నో డాడ్, అవసరం లేదు అని బాబాయ్ వైపు తిరిగి, బాబాయ్ రేపే ఆ సైట్ ఓనర్తో మాట్లాడు, అలాగే రిజిస్ట్రేషన్ కూడా కుదిరితే రేపు లేదా ఎల్లుండిలోగా అయిపోవాలి అన్నాడు. అలాగే బిల్డింగ్ కట్టేందుకు కూడా కాంట్రాక్టర్ని కూడా చూడు అని చెప్పడంతో, అలాగేరా, అవన్నీ తీరిగ్గా మాట్లాడొచ్చులే కానీ ముందు నువ్వు ప్రశాంతంగా తిను అన్నాడు నగేష్ నవ్వుతూ. అల్లుడు, నీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే హరీష్ చేస్తాడు, వాడిని నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా నీతో తీసుకువెళ్ళు అన్నాడు చంద్రశేఖర్. ఎక్కడికి వెళ్ళినా కూడానా మావయ్య అన్నాడు మోక్ష గుర్తు పలుకుతూ. మేనల్లుడు ఏమన్నాడో ముందు అర్థం కాక హా అని తనేమన్నాడో అర్థమయ్యి అక్కడికి తప్ప అని కామ్గా ఉన్నాడు. అల్లుడు, నీకు ఒక పిఏ కానీ లేదా నీ పనులు చూసుకోవడానికి ఎవరైనా అవసరం అవుతుందేమో. అదే ఆఫీస్ పనులు, ఎందుకంటే సైట్ ఓకే అయింది. ఇక్కడ బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావు కదా, పైగా వేరే దేశాల్లో ఉన్న ఆఫీస్ విషయాలు కూడా చూసుకోవాలి కదా, అందుకే హర్షిత్ చూసుకుంటుంది అవన్నీ, ఏమంటావు అని. ఆ లేదా నితిన్ చూసుకుంటాడు అన్నాడు హరి. మోక్ష్ మోక్ష్ గట్టిగా అని ఊపిరి పీల్చుకుని, ఎవరూ ఏమీ చూసుకోక్కర్లేదు మావయ్యలు, నేను ఒక పర్సనల్ సెక్రటరీని అపాయింట్ చేసుకుంటా, మీరెవరూ శ్రమ పడద్దు నా వల్ల, నా కోసం, ఓకే అనేసి లేచి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బాబాయ్ అంటూ నగేష్ వంక చూశాడు. అర్థమైందిరా, అర్జెంటుగా నీకు ఒక పిఏ కావాలి అంతే కదా, ఓకే మే హూనా అన్నాడు నవ్వుతూ అతడు. అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మోక్ష్. ఏ, మా పిల్లలు వాడి పనులు చూసుకోవడానికి పనికిరారా, మరీ పూచిక పుల్లలాగా తీసి పడేస్తున్నాడు వాడు అని అనుకుంటూ మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయారు దామిని లక్ష్మీల జంటలు. అక్కడ లాలిత్య ఒక చిన్న హోటల్లో లంచ్ పార్సిల్ చేయించుకుని ఇక రేపటి నుండి ఉద్యోగ వేట స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంది. మర్నాడు లాలిత్య గబగబా రెడీ అయ్యి ఉద్యోగం కోసం బయలుదేరింది వేటకి. ఇక్కడ మోక్ష ఓకే చేసిన సైట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. నగేష్ ఒక సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉంది అని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అలాగే బిల్డింగ్ కట్టేందుకు కాంట్రాక్ట్ కూడా ఇచ్చాడు. మర్నాడు నుండి వర్క్ స్టార్ట్ చేస్తాం అని చెప్పారు వాళ్ళు. మర్నాడే మోక్ష్ సైట్ దగ్గరికి వస్తాడు. అక్కడ బిల్డింగ్ పనులు స్టార్ట్ అవుతాయి. లాలిత్య తన ఉద్యోగ ప్రయత్నం చేస్తూ కాఫీ షాప్కి వచ్చింది. అక్కడికి మన మోక్ష్ కూడా వస్తాడు. అలా మోక్ష్, లాలిత్య ఇద్దరు కూడా ఒకే కాఫీ షాప్కి వస్తారు, ఒకరికి తెలియకుండా ఒకరు. ఫోన్ మాట్లాడుతున్న మోక్ష్ అనుకోకుండా తన ఎదురుగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుని కాఫీ తాగుతున్న లాలిత్యను చూసి షాక్ అవుతూ, ఓ తిను తిను చున్నీ అంటూ తన చున్నీ ఎగిరి తన మీద పడటం అది గుర్తు చేసుకుని చిన్నగా నవ్వుకుంటూ
తన వైపే చూడసాగాడు. మళ్ళీ అవును, తను కూడా వచ్చింది. అంటే నన్నేమన్నా ఫాలో అవుతోందా ఏంటి అని తనలో తను అనుకుంటాడు. ఈలోగా కాఫీ తాగడం పూర్తి చేసిన లాలిత్య ఖాళీ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి పక్కనే ఉన్న పేపర్ తీసుకుని ఉద్యోగ అవకాశాలు ఏమున్నాయా అని వెతుకుతున్న తన కంటికి మోడ్స్ ఇచ్చిన ప్రకటన చూసి దానికి ట్రై చెయ్యాలి అని అనుకుని తల పైకెత్తి ఎదురుగా ఉన్న మోడ్స్‌ని చూసి ఒక క్షణం ఆశ్చర్యానికి గురయ్యి ఏంటి ఇతను నగేష్ కాల్ నేను లిఫ్ట్ ఇటు చేసి వస్తే అటే వస్తున్నాడు. నాన్న మోడ్స్ చెప్పు నన్ను ఫాలో అన్నాడు. అవుతున్నాడా ఏంటి బాబాయ్ కొంపతీసి నాకు అని అమెరికా తను నుండి కూడా కాల్ అనుకుంటుంది వచ్చింది. లోపల. నేను అర్జెంట్ ఈలోగా మీటింగ్‌కి మోడ్స్ అటెండ్ సెల్ అవ్వాలి. రింగ్ అవటంతో నేను ఇక్కడ కాల్ కాఫీ లిఫ్ట్ షాప్‌లో చేసి ఉన్నాను. ఓకే ఇవాళ ఇంకో సెక్రటరీ 5 పోస్ట్‌కి మినిట్స్‌లో సంబంధించిన మీటింగ్‌కి ఇంటర్వ్యూస్ అటెండ్ ఉన్నాయి అవుతాను కదా అని సో కాల్ కట్ నేను చేసి మీటింగ్‌కి తన అటెండ్ బాబాయ్ అవుతాను. నగేష్‌కి నువ్వు ఫోన్ వచ్చిన చేశాడు వాళ్ళని మోడ్స్. ఇంటర్వ్యూ చేసి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వారిని సెలెక్ట్ చెయ్యి. ఓకేనా అని అంటాడు. నేనా? నేను సెలెక్ట్ చేస్తే నీకు నచ్చుతుందా అని అడుగుతాడు నగేష్. నీ సెలక్షన్ ఎలాంటిదో మా పిన్నిని చూస్తే తెలుస్తుందిలే బాబాయ్. అందుకే నీకు చెప్తున్నా అన్నాడు మోడ్స్ నవ్వుతూ. ఏరా నా మీద సెటైల్ వేస్తున్నావా అన్నాడు నగేష్ అటువైపు నుండి ఉడుక్కుంటూ. నో బాబాయ్, నేను నిజంగానే చెప్తున్నాను. ఇవన్నీ నాకు తెలియవులే కానీ బాబు, ఈ పనేదో మీ నాన్నకప్పచెప్పు. అన్నయ్య అయితే కరెక్ట్. ఎందుకంటే ఒకప్పుడు బిజినెస్లో నెంబర్ 1 కదా బిజినెస్ చేయడంలో అన్నాడు నగేష్. తన బాబాయ్ చెప్పింది విని షాక్ అవుతూ వాట్? ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? ఇదివరకు డాడీ బిజినెస్ చేసేవారా? మరి ఆ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదే. అయితే మరి వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు? అవన్నీ మానేశారా? బట్ ఎందుకు? ఆయన బిజినెస్లన్నీ ఏమైపోయాయి అని అడుగుతాడు మోడ్స్. ఒక్క క్షణం తను ఏం చెప్పాడో అర్థమయ్యి చెప్పకూడనిది చెప్పా అని బాధపడుతూ అది అది అంటూ తడబడుతూ బిజినెస్లో లాస్ వచ్చిందిరా, అందుకే అది మానేసి వ్యవసాయం చేస్తున్నాడు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకురా, ఈ పని మీ నాన్నకు అప్పగించు లేదా నేనే చేస్తాను అని అంటాడు నగేష్. వద్దులే బాబాయ్, నేనే డాడ్కి కాల్ చేసి చెప్తాను అని కాల్ కట్ చేసి తండ్రికి కాల్ చేస్తాడు. కొడుకు ఫోన్ చేస్తుండటంతో మనోహర్ కాల్ ఆటం చేసి చెప్పు నాన్న అని అంటాడు. డాడ్ అంటూ విషయం చెప్తాడు మోక్ష్. ఓకే నాన్న, నేను ఒక 5 మినిట్స్లో ఆ హోటల్లో ఉంటాను, బాయ్ అంటూ కాల్ కట్ చేసి సుమా సుమా అంటూ భార్యను పిలిచాడు. హా అంటూ కిచెన్లో నుండి తన చీర కొంగుకు చెయ్యి తుడుచుకుంటూ వచ్చి చెప్పండి కాఫీ ఏమైనా ఇమ్మంటారా అని అడుగుతుంది. వద్దు సుమా, మన సుపుత్రుడు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ చెప్పాడు, నేను వెళ్ళొస్తాను బాయ్ అంటూ నవ్వుతూ చెప్పి భార్య బుగ్గగిల్లి చెప్పేసి వెళ్తాడు. అక్కడ హోటల్లో మోడ్స్ చైర్లో నుండి లేచి బిల్ పే చేయడానికని కౌంటర్ దగ్గరికి నడిచాడు. లాలిత్య కూడా బిల్ పే చేద్దామని లేచి కౌంటర్ దగ్గరికి నడిచింది. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ఎంత అయింది అని అడిగాడు మోడ్స్. లాలిత్య కూడా నా బిల్ ఎంతో చెప్పండి సార్ అని అడుగుతూ అనుకోకుండా మోడ్స్ను గుద్దుకుని వెనక్కి పడిపోతుంటే తను పడకుండా తన నడుము చుట్టూ చేతులు వేసి వంపుగా పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు మోడ్స్. దాంతో ఒకరి ఊపిరి ఒకరికి తగిలే అంత దగ్గరగా ఉండేసరికి ఒక క్షణం ఇద్దరి గుండెలు చల్లుమన్నాయి. ఒకరి వెచ్చని శ్వాస ఒకరికి తగులుతూ గిలిగింతలు పెట్టసాగాయి. కొన్ని క్షణాలకి లాలిత్య తేరుకుని మోడ్స్ నుండి దూరం జరిగి ఇహ మీకు పని ఏమీ లేదా నా వెంట పట్టం తప్ప అంటూ ఎగిరింది అతడి మీద. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు విస్తుపోతూ మోడ్స్. అబ్బో, ఏమీ తెలియనట్టు భలే అడుగుతున్నావే అంటూ చేతులు తిప్పుతూ అన్నది లాలిత్య. ఏయ్, ఏంటి వాగుతున్నావు? నేను నీ వెంట పట్టమేంటి? నాన్సెన్స్ అంటాడు మోడ్స్ కోపంగా మీదికొస్తూ. నాన్సెన్సే మరి. మొన్న పేరు చెప్పానో లేదో ఈరోజు ఇలా అంటూ వాదులాటకి దిగేసరికి మోడ్స్కి కోపం నషాలానికంటి. ఏంటి నీ పేరు? అది ఒక పేరేనా ఛీ అని అన్నాడు. వాళ్ళిద్దరూ అలా గొడవపడటం చూస్తూ ఉన్న హోటల్ ఓనర్ ఎవరమ్మా ఇతను, ఎందుకు మీరిద్దరు ఇలా గొడవ పడుతున్నారు అని అడుగుతాడు. దానికి లాలిత్య కోపంలో హా, నా మొగుడు నాకిష్టం లేని పని చేస్తున్నాడు, ఆయన గారి మాట వినలేదని ఇదిగో ఇలా గొడవ పడుతున్నాడు అంటూ మూతి తిప్పుకొని ఇదిగోండి నా బిల్ అంటూ డబ్బులు అక్కడ టేబుల్ మీద పెట్టేసి అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది బయటికి. వెళ్తున్న లాలిత్య వైపే కోపంగా చూస్తూ రాక్షసి, కావాలి అని గొడవ పెట్టుకుంది మెంటల్ అని అనుకుంటూ తను కూడా బిల్ పే చేసి వస్తుంటే హోటల్ ఓనర్ సార్ ఏదో పాపం ఆడపిల్ల, ఎందుకు మీ వైఫ్ని అలా బాధ పెడతారు, మేడం చెప్పింది ఏదో చెయ్యొచ్చు కదా సార్ అన్న అతడి వంక తినేసేలా చూస్తూ బయటకు వచ్చి ఏ పిచ్చమ్మ అంటూ గట్టిగా అరిచాడు మోక్ష్.
మోజ్ అరిచిన అరుపుకి వెళ్తున్నదల్లా ఆగి వెనుతిరిగి కోపంగా, ఏయ్ పిచ్చెమేంటి పిచ్చమ్మ, ముసలమ్మలాగా? నేను ఈ కంటికేమన్నా ముసలమ్మలా కనబడుతున్నానా అని అన్నది. అయ్యో రామా, మరి నీ పేరు అదే అని మొన్న చెప్పావు కదా, అంటే నీ పేరు ఇది కాదన్నమాట అంటూ కనుబొమ్మ పైకి ఎగరేస్తూ చూశాడు లాలిత్య వైపు. లాలిత్యకి అప్పుడు తన పేరు అడిగినప్పుడు తను చెప్పింది గుర్తుకు వచ్చి తడబడుతుంటే ఓ అని మోక్షి ఏదో అనే లోపల తన ఫోన్ రింగ్ అవటంతో చూసి ఓ షిట్, ఏయ్ నీ మూలంగా నా మీటింగ్కి లేట్ అయింది ఛ అనుకుంటూ అక్కడి నుండి గబగబా వడివడిగా వెళ్ళిపోయాడు. మోక్షి వెళ్ళిపోయాక ఉఫ్ అంటూ ఊపిరి పీల్చుకుని, ఓహ్ నో, నేను ఇందాక పేపర్లో చూసిన జాబుకి ఇంటర్వ్యూ ఆ హోటల్లోని కదా, మరి మర్చిపోయి నేను ఎలా వచ్చేసాను అని తనలో తను అనుకుంటూ మళ్ళీ హోటల్కు ఇప్పటికీ మనోహర్ రావడం, ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశాడు. ఆఖరిగా లాలిత్యను కూడా ఇంటర్వ్యూ చేసి కాసేపు వెయిట్ చేయండి, విషయం చెప్తాం అన్నారు. నైట్ ఇంట్లో డాడ్ ఇంటర్వ్యూలో ఎవరిని సెలెక్ట్ చేశారు అంటూ వచ్చాడు మోక్ష్ హాల్లో కూర్చున్న తండ్రి దగ్గరికి. చేశానురా, లాలిత్య అనే అమ్మాయిని. రేపు వచ్చి జాయిన్ అవుతుంది తను అని అన్నాడు మనోహర్. ఎక్కడికి వస్తుంది అని అడిగాడు మోక్ష్. ఎక్కడికేంట్రా, ఫస్ట్ ఇక్కడికే వస్తుంది. అది సరే కానీ పనులు స్టార్ట్ అయ్యాయా అన్నాడు మనోహర్. స్టార్ట్ చేశారు. 1 మంత్లో బిల్డింగ్ పూర్తయిపోతుంది. ఓకేరా, రేపు తను వస్తుంది. వచ్చాక తను చేయాల్సిన వర్క్ అది చెప్పుకో. నాకు నిద్రొస్తోంది. గుడ్ నైట్ అంటూ వెళ్ళాడు మనోహర్ అక్కడి నుంచి లేచి. ఏంటి చెప్పేది? సరేలే, బాబాయ్ చెప్పాడు కదా. అయినా అసలు డాడీ ఏం బిజినెస్ చేసేవారు? అసలు ఆ విషయం బయటికి ఎందుకు చెప్పకుండా దాచారని ఆలోచిస్తూ రూమ్కు వెళ్ళాడు తను కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.